మేము 14 సంవత్సరాల నుండి కష్టాల్లో ఉన్నాము. మేము నాగ్పూర్‌లో చూపించాము. దాంతో పాటుగా మేము రీవాలో కూడా చూపించాము. అయితే వాళ్ళు మైండ్‌లో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఇంకా అందుకే నేను మా మాతంగి యొక్క దర్బార్‌లోకి వచ్చాను. మాకు చాలా ఇబ్బంది ఉండేది. మాతంగి మా యొక్క రీవాలో చూయించాము. అక్కడ మా నంబర్ రాలేదు. మాతంగి మాత జబర్పూర్‌లోకి వచ్చాము. ఆ మాత ఇక్కడ పిలిపించుకున్నారు. నా పేరు సుమిత్ర పటేల్. మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లా నుంచి వచ్చాను. అప్పుడు రీవాలో వచ్చాం. ఇది రెండోసారి. అయితే మాకు ఈ అవకాశం రీవాలో నుంచి దొరికిందండి. రీవాలో నా యొక్క మేనకోడలుండేది. ఆమె చెప్పింది. అంతా మాతంగి మాతకి తెలుసు. నాకంటే నా గురించి ఆమెకి ఎక్కువ తెలుసు. అయితే నాకు గురుగారు చెప్పారు. నన్ను 12 సార్లు 21 సార్లు దర్శించుకోమన్నారు. ఆ మామాతంగి చెప్పినట్టు మంత్రించుకొని పోతే తగ్గిపోతుందన్నారు. ఇక్కడ అలాగేం లేదండి. వ్యవస్థ మొత్తం చాలా బాగుందండి. అయితే మేము ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చాము.